ఓకే. చలో నేనేమై ఉన్నానో అది కేవలము క్రీస్తు వల్లనే. సో మనకు దేవుడు చెప్పాడు. సో మనకు జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు, శరీరాన్నిచ్చాడు, శరీర అవయవాలనిచ్చాడు, సంపాదించుకోవడానికి తెలివినిచ్చాడు. మనం ఏదైతే కలిగి ఉన్నామో అన్ని దేవుడి యొక్క కృప వల్లనే అండి. ఎప్పుడు కూడా మనము గర్వపడొద్దు ఏ విషయంలో కూడా. ఆయన కృప వల్ల మనందరం బ్రతుకుతున్నాము. ఆయన కృప వల్ల మనందరం జీవిస్తున్నాము. ఆయన కృప వల్ల మనందరము కూడా హెచ్చించబడుతున్నాము. ఆయన కృప వల్లనే మనందరం పిలువబడ్డాము. ఆయన కృప వల్లనే మనందరం కూడా పరలోకానికి వెళ్తున్నాము. సో మనం ఏమై ఉన్నాము అది దేవుడి యొక్క కృప వల్లనే. ఆ కృపను మనం మిస్యూజ్ చేయొద్దు ఎప్పుడు కూడా. ఆయన కృపకు మనము ఎప్పుడు కూడా దాసులము కావాలి. ఆయన కృపకు మనం ఎప్పుడు కూడా వందనాలు చెల్లించాలి. సో అంతేగాని గర్వపడొద్దండి. మనకున్న డబ్బును బట్టి, మనకున్న పదవిని బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, మనకున్న దేని బట్టి కూడా మనము గర్వపడొద్దు. అది దేవుడిచ్చిన కృప. కొంతమందికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఇస్తాడు. ఆ జ్ఞాపక శక్తిని బట్టి నువ్వు గర్వపడొద్దు. కొంతమందికి తెలివిని ఎక్కువగా ఇస్తాడు. ఆ తెలివిని బట్టి నువ్వు ఎప్పుడు కూడా గర్వపడొద్దు. కొంతమందికి ధనాన్ని ఎక్కువ ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఎక్కువ ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు. సో వాటిని బట్టి నువ్వు ఎప్పుడు కూడా గర్వపడద్దు. సో అన్ని విషయాలలో నువ్వు దేవుని మహిమపరచు. సో దేవుడు నీకు ఎప్పుడైనా ఏదైనా ఆశీర్వాదం ఇస్తే తగ్గించుకో. దేవుడు ఎప్పుడైనా నిన్ను హెచ్చిస్తే నువ్వు తగ్గించుకో. ఎందుకంటే అది ఆయన ఇచ్చిండు ఆశీర్వాదం. మనం కూడా కొంతమందికి సహాయం చేస్తాము, 10 మందికి. 10 మందికి సహాయం చేస్తే మనం కూడా తగ్గించుకోవాలి. నా వల్ల సహాయం వచ్చిందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఇస్తేనే మనం ఒకరికి సహాయం చేయగలుగుతాము. కాబట్టి నువ్వు ఒకరికి సహాయం చేసినా అది దేవుడి కృపనే. ఒకరి సహాయం పొందుకున్నా దేవుడి కృపనే. ఒకరి చేత ఆశీర్వదించబడ్డ దేవుడి కృపనే. నీకు ఏదైతే తింటున్నావో, ఏదైతే త్రాగుతున్నావో, ఏదైతే సంపాదిస్తున్నావో, ఏదైతే జ్ఞానము కలిగి ఉన్నావో సమస్తము దేవుడి యొక్క కృప వల్లనే. అందుకే నేనేమై ఉన్నానో అది దేవుడి కృప వల్లనే అని మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో చాలా మందిలో చేసే తప్పేందంటే 100లో 99 మంచి మేలులు ఉంటాయి. కానీ ఒక్క మంచి మేలు లేకపోతే ఆ ఒక్క చెడు దాన్ని బట్టి 99 మంచిని మర్చిపోతారు. దేవుడు మన జీవితంలో ఎన్నో మంచి కార్యాలు చేశాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. వాటిని ఎప్పుడు కూడా మరవకండి. రాని వాటి గురించి ఎక్కువగా బాధపడి, వచ్చిన వాటి మీద దేవుడిని స్తుతించక, ఆరాధించక బాధపడకండి ఎప్పుడు కూడా. సో అర్థమవుతుందా? సో నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. 2 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయం 10వ వచనం. ఈ విశ్వాస పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలు, శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు మనము చాతగాని వాడిలాగా ఉండొద్దు. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నాకు ఎప్పుడైనా కష్టం వస్తే ఇగో ఈ వచనాన్ని తలుచుకుంటా అండి. నాకేమైనా బాధ వచ్చినా, ఏదైనా దుఃఖం వచ్చినా, ఏదైనా అవమానం వచ్చినా, ఏదైనా నింద వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా యుద్ధం వచ్చినా, ఏమైనా పోరాటం వచ్చినా నేను ఈ వచనాన్ని తలుచుకుంటాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎందుకంటే నీ లోపల స్ట్రెంగ్త్ పెరగాలి, నీ లోపల విశ్వాసము పెరగాలి, నీ లోపల దేవుడి మీద నమ్మకం పెరగాలి. అప్పుడే నీకు వస్తున్న శ్రమలను, పోరాటాలను నెగ్గగలుగుతావు. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా బలహీనుల్లాగా ఉండొద్దు మనము. ఎందుకంటే ఈ బలహీనతల వల్ల నువ్వు దేవుణ్ణి మహిమపరచలేవు. సో చాలా మంది కృంగిపోతారు, కృషించిపోతారు. దానివల్ల విశ్వాసము పోతది. సో ధైర్యంగా ఉన్నప్పుడే నీకు దేవుడి యొక్క ప్రత్యక్షతను నీ మీద కనబడతాయి. దేవుడి యొక్క మహిమను నువ్వు పొందుకుంటావు. అందుకే నేను నా సంఘానికి ఒకటే టీచ్ చేస్తాను. గుండె ధైర్యము చాలా ముఖ్యం అండి. ఈ లైఫ్ లో మనం బ్రతకాలంటే గుండె ధైర్యంతో నువ్వు ఎన్నో యుద్ధాలను గెలవచ్చు. గుండె ధైర్యంతో నువ్వు ఎన్నో శ్రమలను బయటపడవచ్చు. ఎన్నో పోరాటాల నుంచి నువ్వు బయటపడవచ్చు. ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమల నుంచి నువ్వు బయటపడవచ్చు. అందుకే లైఫ్ లో ఎప్పుడు కూడా గుండె ధైర్యాన్ని చెదరొద్దు. గుండె ధైర్యాన్ని నువ్వు వదులుకోవద్దు. అదే నిన్ను రక్షిస్తది, అదే నిన్ను కాపాడుతది. అందుకే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. చూసారా, లైఫ్ అన్నాక బలహీనతలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, హింసలు ఉంటాయి, ఉపద్రవాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా నిన్ను ముంచి వేయడానికి రాలేదు. వీటన్నిటిలో కూడా దేవుడి యొక్క కృప తోడై ఉండి నిన్ను పైకి తీసుకొస్తాడు.
నువ్వు సంతోషంగా ఉండేలాగా చేస్తాడు. అర్థమవుతుందా అండి? సో అందుకే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నీకు కష్టం వచ్చిందా, నువ్వు స్ట్రెంగ్త్ కావాలి, ఇంకా ఎక్కువగా బలం బలం తెచ్చుకోవాలి, అడగాలి నీ కష్ట సమయంలో, లార్డ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్, గివ్ మీ ద కరేజ్, గివ్ మీ ద గుడ్ హెల్త్ అని అడిగినప్పుడు దేవుడు నిన్ను ఆ దిశగా నడిపిస్తాడు, ఆ దిశగా నిన్ను హెచ్చిస్తాడు. అందుకే నువ్వు బలహీనురాలు కాదు, ఎప్పుడైనా కూడా నేను బలవంతుణ్ణి అని అనుకో. ఎందుకంటే నీ యొక్క అనుమానము, నీ యొక్క కృంగుదల, నీ యొక్క కృషించుదల, నీ యొక్క నీరసత్వము, నీ యొక్క హింసలు, ఉపద్రవాలు దేవుడి యొక్క మీదున్న నమ్మకాన్ని కోల్పోతాయి, దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోతాయి. అర్థమవుతుందా అండి? నేను కొంతమందిని విన్నాను, ఒక మనిషికి అన్ని రకాలుగా ఈవులు ఉంటాయి, ఏదో ఒక లోపం ఉంటది, అన్ని రకాల ఆశీర్వాదం ఉంటది, ఒక్క ఆశీర్వాదం ఉండదు. ఆ ఒక్క ఆశీర్వాదాన్ని లేని దాన్ని బట్టి దేవుణ్ణి తిడతారే, దేవుణ్ణి విమర్శిస్తారే. అలా చేయొద్దు ఎప్పుడు కూడా. నీకు ఉన్న ఆశీర్వాదాలన్నీ బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించు, అప్పుడు నీ ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది. సో నీకు బలహీనతలు ఉన్నాయా, ప్రార్థించుకో, అప్పుడే బలవంతుడవుతావు. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, నీకు శ్రమ వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, ఆ శ్రమకు పోరాటానికి ఎదురుగా వెళ్ళడం అలవాటు చేసుకోండి. వాటికి భయపడి పారిపోకండి. డోంట్ ఫియర్ అబౌట్ ఛాలెంజెస్, డోంట్ వరీ అబౌట్ ఛాలెంజెస్, డోంట్ ఫియర్ అబౌట్ ఛాలెంజెస్ ఇన్ యువర్ లైఫ్. ఛాలెంజెస్ వస్తాయి లైఫ్ అన్నాక, ఫియర్ గా ఉండదు. ఎందుకంటే ఆ ఫియర్ వల్ల నువ్వు దేవుడు ఉన్నాడా లేదా అని నీకు నమ్మకం, అపనమ్మకం వస్తుంది, అల్ప విశ్వాసం వస్తుంది. నువ్వు సంతోషంగా ఉండు. నేను చెప్తున్నాను కదా, యూ షుడ్ బి హ్యాపీ ఆల్ ద టైమ్, యూ షుడ్ బి రిజాయిస్ ఆల్ ద టైమ్. సో దేవుడు చూసుకుంటాడు అన్ని కూడా. ఆయన ఏమంటున్నాడు, నీకేదైతే ఇచ్చా అన్నది నా వల్లనే, నీకేది కావాలో దేవుడికి తెలుసు, ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు, ఏది ఉంచాలో దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు సంతోషించు. అందుకే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, చూసారా, మనకు కలిగిన బలహీనతలలోను, మనకు కలిగిన ఈ నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను సంతోషించు చాలు. అంతేగాని బాధపడకు. నీ బలహీనతలు వచ్చినప్పుడు బాధపడకు, నిందలు వచ్చినప్పుడు బాధపడకు, ఇబ్బందులు వచ్చినప్పుడు బాధపడకు, హింసలు వచ్చినప్పుడు బాధపడకు, ఉపద్రవాలు వచ్చినప్పుడు బాధపడకు, సంతోషంగా ఉండు. ఎందుకంటే ఆ బలహీనతలను దేవుడు బలంగా మారుస్తాడు, అవమానాలను బహుమానాలుగా మారుస్తాడు, హింసలను దేవుడు గొప్ప గొప్పగా మార్చి సంతోషంగా మారుస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా రిజాయిస్ కొండు, ఎందుకంటే నువ్వు ఏ దారి గుండా వెళ్తున్నావో దేవుడికి తెలుసు. అందుకే ధైర్యంగా ఉండండి. నేను నా సంఘానికి చెప్పేది ఒకటే, ధైర్యంగా ఉండండి, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, ధైర్యంగా బలంగా ప్రార్థించుకోవాలి మనందరము కూడా. సో కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవను, ఇదిగో కొత్త వాయను. 2 కొరింథీయులకు రాసిన 5:17 వచనము. మన గాడ్ యొక్క గొప్పతనం ఏంటంటే నీకు ప్రతిరోజు కొత్త లైఫ్ ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడండి. అర్థమవుతుందా? గతాన్ని మర్చిపోండి. అర్థమవుతుందా? ఈ రోజు వరకు మీ జీవితంలో మంచి జరిగినా మర్చిపోండి, చెడు జరిగినా మర్చిపోండి, మీకు ఏమైనా అవమానం వచ్చినా మర్చిపోండి, నిందలు వచ్చినా మర్చిపోండి. ఈ రోజు నుంచి మీరందరూ కూడా కొత్త సృష్టిగా మారబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని అందరినీ కొత్తగా ఆశీర్వదించబోతున్నాడు. మీ లైఫ్ లో ఎప్పుడు చూడలేని ఆశీర్వాదాలు, ఎప్పుడు చూడలేని ఆ ధన్యతలు మీ జీవితంలో దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. దిస్ ఈస్ ద ప్రొఫెటిక్ వర్డ్ టుడే. అర్థమవుతుందా? ఎవడైనా క్రీస్తు యందున్న ఎడల, సో మనందరం క్రీస్తు యందే ఉన్నాము కదా, వాడు నూతన సృష్టి, మనందరం నూతన సృష్టి, పాతవి గతించెను. సో పాతవి నీకు కొన్ని సమాధానాలు రాలేదు, వదిలేసే, ఈ రోజు నుంచి మళ్ళీ ప్రార్థించుకో, నువ్వు కొత్తగా పొందుకుంటావు. అందుకే ఆల్వేస్ రిన్యూ యువర్ మైండ్, రిన్యూ యువర్ మైండ్ సెట్, రిన్యూ యువర్ హార్ట్, రిన్యూ యువర్ థాట్ అండి. మీ మైండ్ సెట్ ని రిన్యూ చేసుకోండి, అనుమానం తీసేయండి, ముఖ్యంగా దేవుడి మీద అనుమానాన్ని తీసివేయండి, దేవుడి మీద అపనమ్మకాన్ని తీసివేయండి, దేవుడి మీద ఉన్న అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని తీసివేయండి, దేవుడి మీద ఉన్న డౌట్ ని తీసివేయండి. మన దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. నీకు కొన్ని ప్రార్థనలకు జవాబు రాలేదని దేవుడికి అసాధ్యం అని అనుకోకు, సమస్తము సాధ్యమే మన దేవుడికి. కాబట్టి నువ్వు దేవుడి యొక్క కృపను పొందుకోవాలంటే ఆయన పట్ల నువ్వు ఎప్పుడు కూడా సంతోషాన్ని వెల్లడిపరచు. నీకున్న ఆశీర్వాదం, ఇప్పటి వరకు నీకు దేవుడు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు స్తుతించు. నీకు దేవుడు మంచి కన్నులను ఇచ్చాడు, ఆ కన్నులను బట్టి స్తుతించు.
మంచి చెవులనిచ్చాడు, ఆ చెవులను బట్టి స్తుతించు. ఆ వినికిడి శక్తినిచ్చాడు, ఆ వినికిడి శక్తిని బట్టి దేవుని స్తుతించు. నీకు నోరునిచ్చాడు, నోటి మాటలనిచ్చాడు, ఆ నోటి మాటలను బట్టి నువ్వు స్తుతించు. కాళ్ళనిచ్చాడు, కాళ్ళకు నడకలనిచ్చాడు, వాటిని బట్టి స్తుతించు. నీకు ఒక రెంటెడ్ హౌస్ ఇచ్చాడు, ఆ రెంటెడ్ హౌస్ ని బట్టి స్తుతించు. ఒక గుడిసె ఇచ్చాడు, ఆ గుడిసెని బట్టి స్తుతించు. నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఆ ఉద్యోగాన్ని బట్టి స్తుతించు. ఎందుకంటే ఇవి లేని వాళ్ళు కూడా భూలోకంలో చాలా మంది ఉన్నారు. వాటందరితో కంపేర్ చేస్తే నువ్వు ఇంకా బెటర్ పొజిషన్ లో ఉన్నావు అంటే అది కేవలము క్రీస్తు వల్ల కలిగినదే, కేవలము దేవుడి వల్ల కలిగినదే. అందుకే మీ మనసులో, మీ ఆలోచనలో, మీ తలంపులో, మన బుద్ధిలో దేవుడి మీద అపనమ్మకము, ఎక్కడైతే విశ్వాసము అపనమ్మకము నాటకపోయిందో దాన్ని తీసివేయాలి. ఈ రోజు నుంచి నూతన సృష్టి మనందరము కూడా పాతవన్నీ గతించుకొని వదిలేద్దాము. 30 సంవత్సరాల లైఫ్, 40 సంవత్సరాల లైఫ్, 50 సంవత్సరాల లైఫ్ అన్నిటిని వదిలేసి ఈ రోజు నుంచి మన జీవితాలను కొత్తగా స్టార్ట్ చేసుకుందాం. కొత్తగా మనం ఆశీర్వదించబడదాం, కొత్త మనస్సు పొందుకుందాం, కొత్త ఆలోచనలు పొందుకుందాం, కొత్తగా మనం మారు మనస్సు పొందుకుందాము. ఎందుకంటే నిన్ను దేవుడు కొత్తగా ఆశీర్వదించాలంటే నువ్వు కూడా కొత్తగా గతంలో కొన్నిటిని నువ్వు వదిలేయాలి. గతంలో నువ్వు కొన్నిటిని వదిలేస్తేనే నీకు మంచి భవిష్యత్తు ఉంటది. సమస్తము దేవుని వలనైనవి. 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. సమస్తము దేవుని వలనైనవి. మనం పీల్చే గాలి దేవుడి యొక్క కృప, దేవుడి వల్లనే వచ్చింది. నడిచే భూమి దేవుడి వల్లనే వచ్చింది. మనం చూసే ఆకాశము, వచ్చే వర్షము దేవుడి వల్ల వచ్చింది. వచ్చే సూర్యుడు, సూర్యరశ్మి దేవుడి వల్ల వచ్చింది. రాత్రి దేవుడి వల్లనే, పగలు దేవుడి వల్లనే, ఉదయము దేవుడి వల్లనే, చంద్రుడు దేవుడి వల్లనే. ఇవన్నీ ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. ఎవరైనా దేవుడు లేడు అంటే వెళ్ళి ఒకసారి ఆకాశాన్ని చూపించండి. ఎవరైనా దేవుడు లేడు అంటే ఎవరైనా వెళ్ళి భూమిని చూపించండి. నువ్వు పీల్చే గాలిని చూపించండి, లేకపోతే సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను చూపించండి. దీస్ ఆల్ ఆర్ ద విట్నెస్ ఆఫ్ ది గాడ్స్ క్రియేషన్. ఏ సైన్స్ క్రియేట్ చేయలేదు, ఏ సైంటిస్ట్ క్రియేట్ చేయలేదు, దేవుడు సృష్టించాడు వీటన్నిటిని. అందుకే నీకు ఇచ్చిన భూమిని, నడుస్తున్న భూమిని బట్టి కూడా నువ్వు స్తుతించు. ఈ భూమి ఎవరిది? నాది కాదు, దేవుడిది. ఆ భూమి మీద నివసించడానికి దేవుడు అర్హతనిచ్చాడు. ఆ భూమి మీద నిలబడడానికి దేవుడు, నడవడానికి, నిలబడడానికి, ఇల్లు కట్టుకోవడానికి, మన జీవనము పోషించుకోవడానికి, మన జీవనం సాగించడానికి దేవుడు ఇచ్చేశాడు. అర్థమవుతుందా అండి? మనం నడిచే భూమి దేవుడిదే. అందుకే నువ్వేదైతే కలిగి ఉన్నావో ఆ భూమి కూడా నువ్వే కలిగి ఉన్నావా? అది దేవుడు ఇచ్చిందే. అర్థమవుతుందా? సూర్యుని వస్తున్నది, ఆ వెలుగు దేవుడు ఇచ్చిందే. ఆ చంద్రుడు దేవుడిచ్చిందే, సూర్యుడు దేవుడిచ్చిందే, నక్షత్రాలను దేవుడిచ్చిందే. అందుకే నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో మనదంటూ ఏది లేదండి, గుర్తు పెట్టుకోండి. అందుకే విర్రవీగద్దు. చాలా మంది విర్రవీగుతారు. ఏ విషయంలో విర్రవీగద్దు, ఏ విషయంలో మనం ఎప్పుడు కూడా గర్వంగా ఉండొద్దు. అన్ని దేవుడి వల్ల వచ్చినదే. సమస్తమును నువ్వు దేవుడి వల్లనే, నేను దేవుడి వల్లనే, మీకున్న జ్ఞానము దేవుడి వల్లనే, నాకున్న జ్ఞానం దేవుడి వల్లనే, నేను సంపాదించే సంపాదన, మీరు సంపాదించే సంపాదన అన్ని దేవుడి వల్లనే. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. నువ్వు దేవుణ్ణి ఆరాధించు, అదే నువ్వు చేసే పరిచర్య. దేవుణ్ణి స్తుతించు, అదే నువ్వు చేసే పరిచర్య. అంతేగాని కంప్లైంట్ చేయకు, దేవుడి మీద నిందలు వేయకు, దేవుడి మీద అవమానం పడకు. దేవుడిని ఎప్పుడు కూడా నువ్వు స్తుతిస్తూనే ఉండాలి, ఆరాధిస్తూనే ఉండాలి. సుఖాల్లో సృష్టించేవాడు కాదండి, కష్టాల్లో స్తుతించేవాడే గొప్పవాడు. సో అన్ని సమాధానం వచ్చినప్పుడు స్తుతించేవాడు కాదండి, సమాధానం రానప్పుడు స్తుతించేవాడే నిజమైన భక్తుడు, నిజమైన విశ్వాసి. అందుకే సమస్తము దేవుని వలన, సమస్తము దేవుడి ద్వారానే. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, యువర్ లైఫ్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. నేను చెప్తున్నాను, యువర్ లైఫ్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. ఎందుకంటే మనం అందరం ఏదైతే కలిగి ఉన్నామో, మన తల్లి వల్లనో, మన తండ్రి వల్లనో, మన అక్క వల్లనో, మన చెల్లి వల్లనో, మన తల్లిదండ్రుల వల్లనో, లేకపోతే మన బంధువుల వల్లనో, స్నేహితుల వల్ల కాదు, కేవలము దేవుడి వల్లనే మనం ఇవన్నీ కలిగి ఉన్నాము. దేవుడు ఇస్తేనే నీకు అన్ని ఉన్నాయి, దేవుడు చేస్తేనే అవన్నీ ఉన్నాయి. సైన్స్ అది దేవుడి వల్లనే, టెక్నాలజీ అది దేవుడి వల్లనే, మెడికల్ సైన్స్ దేవుడి వల్లనే, డాక్టర్స్ దేవుడి వల్లనే, ట్రీట్మెంట్ దేవుడి వల్లనే, టెక్నాలజీ, ఏఐ, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. గాడ్ లేకుండా ఈ సృష్టిలో ఏదీ లేదు, ఏది లేదు, ఎవరము లేదు.
సో అర్థమవుతుందా? సో అందుకే నీకు దేవుడు ఏదైతే స్థితిలో పెట్టాడో దాన్ని బట్టి స్థుతిస్తే నీ స్థితి పెరుగుతుంది. నువ్వు స్థుతించిన కొద్దీ నీ స్థితి పెరుగుతుంది. అందుకే డోంట్ షో నెగిటివ్ టువర్డ్స్ టు ది గాడ్. దేవుడి విషయంలో నువ్వు ఎప్పుడు కూడా నెగిటివ్ గా చూపించద్దు. వస్తాయి, లైఫ్ అన్నాక శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవన్నీ కాదు, సుఖాలు కూడా వస్తాయి, సంతోషాలు కూడా వస్తాయి, ఆనందాలు కూడా వస్తాయి, బలము వస్తుంది, శక్తి వస్తుంది, అన్నీ ఉంటాయండి. లైఫ్ అంటే అన్నీ ఉండాలి, అప్పుడే నువ్వు పరిపూర్ణత చెందిన వాడవుతావు. అందుకే అన్ని ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించు, ఏమీ లేనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించు. ప్రార్థనకు జవాబు వచ్చినా దేవుణ్ణి స్తుతించు, రాకపోయినా దేవుణ్ణి స్తుతించు. ప్రార్థనకు డిలే అయినా దేవుణ్ణి స్తుతించు. నీకున్న ఉపద్రవాలను బట్టి, నీకున్న శ్రమలను బట్టి దేవుణ్ణి స్తుతించు. దేవుడు, నేను చెప్పాను చాలా సందర్భాల్లో, ప్రతి కీడు వెనకాల దేవుడు ఒక మేలు దాచి పెడతాడు. నీ మేలు కోసమే ఏదైనా చేస్తాడు దేవుడు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, దేవుడితో నడవండి చాలు. ఆయన చెయ్యి పట్టుకొని నడవండి చాలు. వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, ఆరాధించండి, స్తుతించండి. ఇంతకు మించి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. మిగిలిన అన్ని ద్వారాలు ఆయన్నే ఓపెన్ చేసుకుంటాడు. అన్ని విషయాల్లో ఆయన్నే చూస్తాడు. అందుకే నేను ఫాస్టింగ్ ప్రేయర్ కి పిలుపునిచ్చినప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉండాలి. అది మీకే మేలు జరుగుతుంది, మీకే బ్రేక్ అవుతుంటా అంటది. అందుకే ఈ 100 రోజుల ఉపవాస ప్రార్థన, 180 రోజుల ఉపవాస ప్రార్థన, ఎందుకంటే అదంతా మీ క్షేమం కోసమే, సంఘ క్షేమం కోసమే, ఆయన ప్రజల క్షేమం కోసమే. అందుకే అందుకే ఏదైతే మనము చేస్తున్నామో అది దేవుడి యొక్క కృప అని మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు ఈ రోజు నీ స్థితి ఇక్కడ ఉంది, నువ్వు తర్వాత గొప్పవాడివయ్యావు, ఇంకా గొప్పవాడివయ్యావు, ఇంకా గొప్పవాడయ్యావు. ఒకటే మర్చిపోకు, దేవుడి వల్లనే నేను గొప్పవాడయ్యానని మర్చిపోకు అన్నాడు దావీదు. ఒకటే అంటాడండి, గొర్రెలు కాసుకునే నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా బ్యాక్గ్రౌండ్ ఏ పాటిది, ప్రభువా నేను ఏ పాటి వాడిని, నన్ను రాజుని చేశావు, చక్రవర్తిగా చేశావు, అయినా నీ దృష్టికి ఇది కొంచెంగా ఉంది నాయన అని అంటాడు. కూర్చొని ఒకటే ప్రార్థిస్తాడు దావీదు, అయ్యా నేను ఏ పాటి వాడిని అయ్యా నన్ను రాజును చేయడానికి, నేను రాజునయ్యానని ఆయన విర్రవీగలేదు దావీదు. నేనే పాటిని నువ్వు నన్ను ఎంచుకొని రాజును చేయడానికి, నేనే పాటిని గొర్రెలు కాసుకునే నన్ను ఒక చక్రవర్తిగా చేయడానికి, ఇన్ని యుద్ధాలు గెలిపించడానికి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటిది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, నేనేంటిది అని ఎంతో సంతోషంగా దేవుణ్ణి మహిమ పరుస్తాడండి. అంతేగాని నేను రాజు అయ్యాను, నేను గొప్ప చక్రవర్తి అయ్యాను అనలేదు దావీదు. అన్నాడు యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడు కాబట్టే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. అది కూడా యోసేపు ఒప్పుకుంటాడు, ఇదంతా దేవుడు చేశాడు కాబట్టే నేను ప్రధానమంత్రి అయి ఉన్నాను అంటాడు. దావీదు ఒకటే ఒప్పుకుంటాడు, నేను దావీదు యొక్క దేవుడి యొక్క కృప వల్లనే, ఆయన వల్లనే నేను రాజయ్యానని ఒప్పుకుంటాడు. అబ్రహాం కూడా ఒప్పుకుంటాడు, నేను ఏదైతే బంగారాన్ని వెండిని కలిగి ఉన్నానో అది కేవలం దేవుడి యొక్క కృప వల్లనే అని ఒప్పుకుంటాడు. యోబు ఒప్పుకుంటాడు, నేను ఏదైతే ఆశీర్వాదం కలిగి ఉన్నానో అదంతా కూడా దేవుడి యొక్క కృప వల్లనే అని ఒప్పుకుంటాడు. అందరూ ఒప్పుకున్నారండి, మనం కూడా ఒప్పుకోవాలి. ఎస్, నీకెంతో మంచి ఈవులను ఇచ్చాడు, ఎంతో పొజిషన్ లో పెట్టాడు, అందరికంటే బెటర్ పొజిషన్ లో పెట్టాడు. అందరి జీవితాల్లో చేయలేని అద్భుతాలు నీ జీవితాల్లో చేశాడు. ఎవరి జీవితంలో చేయలేని అద్భుతము నీ జీవితంలో కొత్తగా చేశాడు. అర్థమవుతుందా? సో అందుకే నీ మైండ్ లో ఉన్న నెగిటివిటీని తీసివేయండి, దేవుని నువ్వు మహిమపరచు, దేవుని నువ్వు సంతోషపరచు. అందుకే నీ లైఫ్ నీ తల్లి వల్లనో, నీ తండ్రి వల్లనో, నీ అక్క వల్లనో, నీ చెల్లె వల్లనో, మీ బంధువుల వల్లనో, మీ స్నేహితుల వల్లనో, మీ యొక్క ఇరువారు వల్ల, పొరుగు వల్ల కాదు. ఏసయ్య ద్వారా నీ లైఫ్ వచ్చింది, ఏసయ్య ద్వారా నీ లైఫ్ వచ్చింది కాబట్టి నువ్వు కూడా ఏసయ్య కోసం స్టాండ్ కా, నిలబడు. అర్థమవుతుందా? నిన్ను అపవాది ఏం చేస్తుంటాడంటే దేవుడికి దూరం చేయాలని డైవర్ట్ చేస్తుంటాడు. ఎన్ని ఇచ్చినా కూడా తృప్తి లేకుండా చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, అసంతృప్తి చాలా డేంజరస్ డిసీజ్ అండి. ఎన్ని ఇచ్చినా తృప్తి లేని వాళ్ళు భూలోకంలో చాలా ఉన్నారు. ఆనాడు ఇజ్రాయేళ్ల ప్రజలకు దేవుడు 40 సంవత్సరాలు బట్టలు మాసిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా, వాళ్ళకు 40 సంవత్సరాలు మన్నాను కురిపించి తిని పోషిస్తే కూడా తృప్తి లేకుండా, లేని వాటి మీద కంప్లైంట్ చేసి దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు. నెవర్ కంప్లైంట్ టు గాడ్, నీ ఆశీర్వాదము ఆగిపోతుంది. అర్థమవుతుందండి? నాకు పరిచర్య ఒక్క వ్యక్తితో స్టార్ట్ అయిందండి. ఆ ఒక్క వ్యక్తి ఉన్నప్పుడు నేను దేవుని స్తుతించాను, థ్యాంక్ యూ ప్రభువా, ఒక్క ఆత్మకన్న వాక్యాన్ని బోధించే శక్తిని ఇచ్చావని. తర్వాత ఒక్కరు కాస్త 5గురు అయ్యారు, థ్యాంక్ యూ ప్రభువా, 5గురికి వాక్యాన్ని బోధించే శక్తిని ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభు అని స్తుతించాను, ఆరాధించాను, థ్యాంక్స్ చెప్పాను. 5 కాస్త 10 మంది అయ్యారు.
10 మంది కాస్త 25 మంది అయ్యారు. 25 మంది కాస్త ఇప్పుడు ఫ్రైడే ఫాస్టింగ్ లో ఒక 15 మంది, అక్కడ 15 మంది, ఒక 50 మంది అయ్యారు. ఈ 50 మందిని బట్టి స్తుతిస్తే దేవుడు ఇంకో 50 మందిని యాడ్ చేస్తాడు. అంతేకాని 50 మంది అయినా ప్రభువా, 10 మంది అయినా ప్రభువా, ఒకరేనా ప్రభువా అని అంటే దేవుడు వీడికి ఇచ్చిన కొంతలోనే వీడు సంతోషంగా లేడు, ఇంకెంతగా ఇస్తే వీడు సంతోషంగా ఉండడు అని దేవుడు ఇవ్వడం ఆపేస్తాడు. అర్థమవుతుందా అండి? గుర్తు చేసుకోండి, నేను ఒకటే చెప్తున్నాను. నీ ఊహ తెలిసిన పంచి ఇప్పటి వరకు వీలైతే ఒక బుక్ లోనైనా రాసుకోండి. దేవుడు నీ జీవితంలో ఊహ తెలిసిన పంచి నీ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ పిల్లల జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడో, ఎన్ని మేలులు చేశాడో వాటన్నిటిని నెమరేసుకో. నీ 5 నిమిషాల ప్రేయర్ ఫస్ట్ అదే ఉండాలి. అయ్యా నాకు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చావు, నాకు గర్భఫలం లేనప్పుడు గర్భఫలాన్ని ఇచ్చావు, నాకు మంచి జాబ్‌నిచ్చావు, మంచి మేనేజర్స్ ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి గృహాన్ని ఇచ్చావు, మంచి 3 పూటల భోజనాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, కళ్ళనిచ్చావు, చెవులనిచ్చావు, వినికిడి శక్తినిచ్చావు, శరీర అవయవాలను అన్నీ ఇచ్చావు తండ్రి. నీకే మహిమ కలుగును గాక. అయ్యా నాకు ఒకప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అనారోగ్య సమస్య నుంచి విడుదల కలిగించావు. నాకు ఆపరేషన్ కాకుండా ఆపివేసేసావు. ఇప్పటి వరకు నన్ను సజీవ లెక్కలో ఉంచావు. లేకపోతే ఎప్పుడో నేను నీరు గారిపోయేటోని, లేకపోతే అందరూ తృణీకరించిన నువ్వు నన్ను తృణీకరించలేదు. అందరూ తొలివేసిన మీరు మాత్రం నన్ను వెలివేయలేదు. అందరూ నెట్టినా మీరు నన్ను నెట్టలేదు అని ఇలా స్తుతించు నీకున్న దాన్ని బట్టి. అంతేగాని ప్రభు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది రాలేదు, ఇది రాలేదు. అరే ఇచ్చిన దాన్ని బట్టే నువ్వు సంతోషంగా ఉండట్లేదే, ఇక ఇవ్వని దాని మీద నీకు ఇస్తే అయినా వీడు సంతోషంగా ఉండడు అని దేవుడు ఇవ్వడం ఆపేస్తాడు. నీ ఆశీర్వాదాన్ని అక్కడే ఆపివేస్తాడు, ఆగిపోతుంది అది. అర్థమవుతుందా? అందుకే సమస్తము దేవుని వలనైనవి. సో సమస్తము కూడా దేవుడి వల్ల వచ్చినదే. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనొచ్చు. చూసారా అండి? మనం చేసిన తప్పులు, పొరపాట్లు, దోషాలను కూడా ఆయన మన మీద మోపలేదు, ఆయన మీద వేసుకున్నాడండి. మనం రేపు పరలోకానికి వెళ్ళినా కూడా దేవుడి యొక్క కృప వల్లనే పరలోకానికి. ఈ రోజు మన అందరం వాక్యం వింటున్నాము, దేవుడి యొక్క కృప వల్లనే రక్షించబడ్డాము, దేవుడి యొక్క కృప వల్లనే బాప్తిజం తీసుకున్నాము, దేవుడి యొక్క కృప వల్లనే సంఘాలు మన చుట్టుపక్కల ఉన్నాయి, దేవుడి యొక్క కృప వల్లనే ఇలా ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ ద్వారా దేవుడు మన అందరితో ప్రతిరోజు ఇంట్లో కూర్చొని వాక్యం వినగలిగే శక్తిని ఇచ్చాడు, దేవుడి యొక్క కృప వల్లనే. చూసారా అండి? ఇన్ని మేలులు చేస్తున్నాడు, నువ్వు ఎక్కడో తప్పిపోకుండా నిన్ను కూర్చోబెట్టుకొని ఈ ఆన్లైన్ లోనే నిన్ను నన్ను అందరినీ చేపట్టుకొని నడిపిస్తున్నాడు. అయినా ఏడుపే మనకు. ఇన్ని మేలులు. ఒకప్పుడు సంఘానికి వెళ్ళాలంటే చర్చ్‌కి వెళ్ళాలి, ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఇప్పుడు నీ ఇల్లే సంఘం అయింది. నువ్వు ఇంట్లో కూర్చొనే ఆరాధన వింటున్నావు, ఇంట్లో కూర్చొనే వాక్యం వింటున్నావు, ఇంట్లో కూర్చొనే ప్రార్థనకు జవాబులు పొందుకుంటున్నావు. సో ఇంత గొప్ప మేలులు చేసినా ఇంకా మర్చిపోతామేంటి, ఇంకా దేవుడి మీద అలుగుతామేంటి? అందుకే దేవుడు మన అపరాధముల మీద కూడా మన మీద మోపలేదటండి, ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు చేసిన తప్పు, నేను చేసిన తప్పు ఆయన మీద పడింది. మనం చేసిన పాపాలు, తప్పులు, పొరపాట్లు, దోషాలు ఆయన మీద వేయబడ్డాయి. అందుకే ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు, ఇంత గొప్ప రక్షకుడు ఉన్నాడు, ఇంకా ఏడుపేంటి? నీ జీవితంలో అన్ని ఉన్నాయి, క్రీస్తు లేడు, వ్యర్థము. నీ జీవితంలో ఏది ఉన్నా ఎవరు లేకపోయినా క్రీస్తు ఉన్నాడు, చాలు నీకు అది. ఇంతకు మించిన గొప్ప ధన్యత. క్రీస్తు లేని బ్రతుకు వ్యర్థము, క్రీస్తు లేని జీవితము వ్యర్థము, క్రీస్తు లేని మానవుడి యొక్క జీవితము వ్యర్థము. నువ్వు 1000 కోట్ల అధిపతి అయినా, 10,000 కోట్ల అధిపతివైనా, 1,00,000 కోట్ల అధిపతివైనా, నీకు క్రీస్తు తెలియకపోతే, నువ్వు లోపల క్రీస్తు లేకపోతే, నీ మనసులో క్రీస్తు లేకపోతే వ్యర్థము. అందుకే క్రీస్తు నందు లోకమును తనతో సమాధాన పరుచుకొనొచ్చు. నీ మనసులో లోకం ఉండద్దు, క్రీస్తు నీ మనసులో ఉండాలి. అర్థమవుతుందా? ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. సో సమాధాన వాక్యం అప్పగించాను. సో అందుకే స్పీక్ గుడ్, రైట్ గుడ్ వర్డ్స్. అందుకే ప్రేయర్ లో కూడా ఎప్పుడు నెగిటివ్ గా ఉండద్దు. థ్యాంక్స్ చెప్పేసేయండి, మీరు అన్ని పొందుకున్నారని థ్యాంక్స్ చెప్పేసేయండి. ఒకటే గమనించండి, మన కోసం ఆయన శిలువను ఎత్తుకున్నాడు, మన కోసం ఆయన పరలోకం అనే స్టేటస్ ను వదిలేసుకొని భూలోకానికి వచ్చాడు, మన కోసము పాపపు శరీరాన్ని అనుభవించాడు, మన కోసము ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు. ఎవరు వేయించుకుంటారండి? మన కోసము కొరడా దెబ్బలు తిన్నాడు, మన కోసము 2 కాళ్ళకు 2 చేతులకు మేకులను కొట్టించుకున్నాడు, మన కోసము వీధుల మీద ఒక క్రిమినల్ ని కొట్టినట్టుగా కొట్టి తీసుకొచ్చారు ఆయనను. ఒక క్రిమినల్ కొట్టినట్టు కొట్టారు. ఒక పెద్ద తప్పులు చేస్తే ఎలాగైతే కొడతారో ఆ కొరడా దెబ్బలతోటి క్రిమినల్ ని కొట్టినట్టు కొట్టారు ఆయనను.
సో అర్థమవుతుందా? మళ్ళీ మన కోసము సజీవుడే లేసి వచ్చాడు. మన కోసం పరలోకంలో ఇల్లులను కడుతున్నాడు. మన కోసం పరలోకంలో సింహాసనాన్ని పెట్టాడు. ఇంత కృప దేవుడు మన మీద చూపించాక ఇంకా మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉంటామా అండి? ఇంకా మనము ఆయనను స్తుతించకుండా, ఆరాధించకుండా, ప్రేమించకుండా ఉంటామా అండి? ఇన్ని మేలులు చేశాడే, ఎవరు చేయలేరు. నీ కోసం నీ తల్లి, నీ తండ్రి, నీ అన్న, నీ తమ్ముడు ఎవరు చనిపోరు. మనం కూడా ఒకరి కోసం చనిపోము. కానీ ఆయనే అట్లా నరకము అనుభవించాల్సి వస్తుందని తెలిసి కూడా మన కోసం నరకాన్ని అనుభవించాడు. ఒక పొలాన్ని దున్నినట్టు తన శరీరాన్ని దున్నారండి. సో అంత కృప మన మీద చూపించినా కూడా ఇంకా దేవుడి మీద నిందలే, ఇంకా దేవుడి మీద అలుగుడే, ఇంకా దేవుడి మీద వ్యతిరేకత చూపించడమే. సో దానివల్ల నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు. అర్థమవుతుందా? సో కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరచుడని. ఇక్కడ నా డ్యూటీ కూడా అదే. నేను కూడా క్రీస్తుకి రాయబారినండి. నేను నా డ్యూటీ అంతా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడికి కనెక్ట్ చేయడం, మిమ్మల్ని అందరినీ కూడా విశ్వాసంలో ఎదిగి దేవుడికి దగ్గరగా చేయడం, సమాధాన పరచడం. క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. క్రీస్తు పక్షంగా నేను మీ అందరినీ కూడా బతిమాలుకునేది ఒకటే, దేవుడి మీద నిందలు వేయకండి, అవమానపరచకండి. ఆయన గొప్ప దేవుడు, ఆయన ముంచే దేవుడు కాదు, మంచి దేవుడు. ఆయన గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ ఆల్ ద టైమ్. నీ జీవితంలో కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదని దేవుణ్ణి నువ్వు నిందించకు. నేను కూడా ఆయన రాయబారిగా చెప్తున్నాను. ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ క్రైస్ట్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, మెసెంజర్ ఆఫ్ ది క్రైస్ట్. ఒక దైవ సేవకుడిగా, ఒక సేవకుడిగా, ఒక ఆయన రాయబారిగా నేను కూడా మీ అందరికీ చెప్పేది ఒకటే, కొన్ని ప్రార్థనలకు జవాబు రాలేదని దేవుణ్ణి తిట్టమాక, దేవుడి మీద నిందలు వేయమాక, దేవుణ్ణి తప్పుగా అండర్ ఎస్టిమేట్ చేయమాక. అర్థమవుతుందా అండి? సో దేవునితో సమాధాన పరచుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చూసారా అండి? నువ్వేదైతే కలిగి ఉన్నావో అది కేవలం క్రీస్తు వల్లనే. నువ్వు ఏదైతే పరలోకానికి వెళ్ళబోతున్నావో అది కేవలం క్రీస్తు వల్లనే. సో మనం నీతిమంతులం కాదు, ఆయన నీతిమంతుడు. మన నీతిమంతుడు కోసం ఆయన అవినీతి పాలయ్యాడు. మనం పరిశుద్ధులం కాదు, ఆయన పరిశుద్ధుడు. మన పరిశుద్ధత కోసము ఆయన అపరిశుద్ధుడుగా మారాడు. ఆయన మన కోసము పాపముగా చేశాను. చూసారా? మన కోసమే జీసస్ క్రైస్ట్ భూలోకానికి వచ్చాడు. ఆయన ఏమి లగ్జరీ లైఫ్ అనుభవించడానికి రాలేదు, ఆయన ఏమి రాజ్యాన్ని అధికరించడానికి రాలేదు, ఆయన ఏమి కంఫర్ట్ లైఫ్ కోసం రాలేదు. ఆయన వచ్చిన లైఫ్ అంతా కూడా పశువుల పాకలో పుట్టాడు. ఆయన తలుచుకుంటే ఈ భూలోకంలోనే ఒక పెద్ద రిచెస్ట్ మ్యాన్ ఇంట్లో పుట్టొచ్చు. అలా పుట్టకుండా అతి తగ్గించుకొని, ఆయనను తగ్గించుకొని పశువుల పాకలో ఒక దిక్కు లేని వాడి ఇళ్ళలాగా, ఆయన పుట్టే సమయానికి ఒక ఇల్లు కూడా లేదు, ఆయన పుట్టే సమయానికి ఒక నీడ కూడా లేదు, అలాంటి సమయంలో ఆయన పుట్టాడు. అది ఎవరి కోసం? మన కోసము పాపముగా చేశాను. అందుకే దేవుడు అంటే నీ మనసులో ఒక భక్తి ఉండాలి, ఒక ఒక నమ్మకము, దృఢ నమ్మకం. నీ మనసులో ఒక దృఢ నిశ్చయం ఉండాలి, దృఢ నమ్మకం ఉండాలి, దృఢ విశ్వాసం ఉండాలి. కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోతే దేవుడి మీద విశ్వాసం కోల్పోతావే. కొన్ని శ్రమలు, పోరాటాలు వస్తే దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతావే. అలా కోల్పోకు. అర్థమవుతుందా అండి? ఆయన మన కోసము నీతిని, దేవుని నీతి మనమగునట్లు పాపం మెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. పాపం మెరుగని ఆయన మన కోసము పాపిగా మారాడండి. ఆ శిల్వ మరణం ఎవరికి అప్పచెప్తారు తెలుసా? ఘోర పాపం చేసిన వాళ్ళకు శిల్వ మరణం అప్పచెప్తారు ఆ కాలంలో. ఆ శిల్వ మరణాన్ని పొందుకునే వాళ్ళంటే బిగ్గెస్ట్ క్రిమినల్స్. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ క్రిమినల్ లాగా మార్చబడ్డాడు. ఆయన ఏ పొరపాటు చేయలేదు. అందుకే నీకు ఇచ్చిన ఈ జీవితము దేవుడిచ్చిన కృప, నీకు ఇచ్చిన ఈ సాలివేషన్ దేవుడి యొక్క కృప, నీకు ఇచ్చిన ఈ యొక్క జీవితము ఈ దేవుడి యొక్క కృప. అందుకే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని మీద నువ్వు మనసు పెట్టుకొని పరలోక సంబంధమైన ఆశీర్వాదం మీద నువ్వు కోల్పోకు. సో ఇవన్నీ కూడా ఇహలోక సంబంధము. ఇప్పుడు నాకు సొంత ఇల్లుంది, మీకు సొంత ఇల్లుంది, నాకు సొంత ఇల్లుంది, మీకు కిరాయి ఇల్లుంది. రేపు రెండో రాకడ వస్తాయి, ఇవన్నిటిని వదిలేసి పోయే వాళ్ళమే. నాకు కారు ఉంది, మీకు కారు ఉంది, సో అన్నిటిని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళమే. అందుకే పరలోక వాటి మీద మనసు పెట్టుకోండి అని అంటున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇహలోక సంబంధమైన దురాశల వల్ల,
దుర్బుద్ధి వల్ల, దురాలోచనల వల్ల దేవుడు నీ కోసము మరణించాడు, నీ కోసము వెలుగై వచ్చాడు, నిన్ను చీకటి నుంచి లాగాడు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. బికాస్ ఆఫ్ ఒక చిన్న ఆశీర్వాదము, ఒక కారు కొనలేదనో, ఒక రూము కట్టుకోలేదనో, లేకపోతే ఒక ల్యాండ్ కొనుక్కోలేదనో, లేకపోతే ఒక తులం బంగారం కొనుక్కోలేదనో, దేవుడు ఇచ్చిన ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని, ఇంత గొప్ప కృపను నువ్వు పొందుకోలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు. అందుకే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం మీద దురాశ, దుర్బుద్ధి వల్ల దేవుడు నీ కోసము, నీ నీతి కోసము, ఆయన అవినీతి పరుడై, ఆయన పాపము చేయవారిని ఉండి నీ కోసం పాపిగా మారాడు, మన కోసం పాపిగా మారాడు. అందుకే దీనిని బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించు, దీనిని బట్టి దేవుని స్తుతించు. అయ్యా, నా కోసం, నా కుటుంబం కోసం శిలను ఎత్తుకున్నందుకు వందనాలయ్యా. నా కోసం, నా కుటుంబం కోసం 39 కొరడా దెబ్బలు తిన్నందుకు వందనాలయ్యా. నా కోసం, నా కుటుంబం కోసము 2 కాళ్ళకు 2 చేతులకు మేకులను కొట్టించుకొని సిలువలో రక్తాన్ని కార్చి మరణించి మళ్ళీ తిరిగి సజీవుడవై లేచినందుకు వందనాలయ్యా. ఇది లేదు మైండ్ లో, ఆయన ఇచ్చిన సాల్వేషన్ లేదు, ఆయన ఇచ్చిన త్యాగం లేదు మనసులో. ఎంతసేపు లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన ఇరుకులు, ఇబ్బందులు. సో డోంట్ వరీ, అవి వస్తాయండి. నువ్వు ఇక్కడ మనసు పెట్టు. అందుకే నేను ఒకటే చెప్తాను మీ అందరికి, నీకు కష్టం వచ్చిందా దేవుడితో కూర్చో, నీకు నష్టం వచ్చిందా ప్రార్థన చేసుకో, నీకు కష్టం వచ్చిందా వాక్యాన్ని చదువుకో, వాక్యాన్ని వినడానికి రా. ఎప్పుడైనా కష్టాల్లో దేవుణ్ణి వదిలేయద్దు. సో అర్థమవుతుందా? అలాని సుఖాల్లో కూడా దేవుణ్ణి వదిలేదు. నీ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా దేవుణ్ణి వదిలేదు. నష్టం వచ్చినా, లాభం వచ్చినా దేవుణ్ణి వదిలేదు. ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా దేవుణ్ణి వదిలేదు. నీకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా దేవుణ్ణి వదిలేయద్దు. ఎందుకంటే దేవుడు నీతో కమర్షియల్ బిజినెస్ చేయట్లేదు. నువ్వు కూడా దేవుడితో కమర్షియల్ గా ఉండద్దు. దేవుడితో నువ్వు జెన్యూన్ రిలేషన్షిప్ ఉండాలి, హానెస్ట్ రిలేషన్షిప్ ఉండాలి. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, నాన్న నువ్వు ఐఫోన్ కొనిస్తేనే నువ్వు నాకు తండ్రివి, లేకపోతే కాదు అంటే అది కరెక్టా? అది బిజినెస్ రిలేషన్ అవుతుంది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, నాన్న నువ్వు నాకు కారు కొనిస్తేనే, నువ్వు ల్యాప్టాప్ కొనిస్తేనే నాకు నువ్వు తండ్రివి, తల్లివి, లేకపోతే నువ్వు తల్లివి కాదు, తండ్రివి కాదు అంటే అది కరెక్టా? అది బిజినెస్ రిలేషన్. అయితే నువ్వు కూడా దేవుని అలా అనొచ్చా? దేవ, నాకు నువ్వు ఈ ఆశీర్వాదం ఇస్తేనే నువ్వు నాకు దేవుడు, ఇయ్యకపోతే నువ్వు నాకు దేవుడు కాదని అనొచ్చా? నమ్ముతున్నారు కానీ హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేయట్లేదు. అర్థమవుతుందా? సో అందుకే ఆ మైండ్ లో ఉన్న చెత్తనంతా తీసేసేయాలి, ఆ నెగిటివిటీని అంతా తీసేయాలి. సో దేవుడి మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి, పాజిటివ్ ఇంప్రెషన్ ఉండాలి. అప్పుడే నీ ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది. సో ఆయన పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా మారాడు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసారండి, మన కోసము ఆయన కృప, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన, మనందరికి అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా అండి, దేవుడికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప మన మీద ఆవరించుంది. అర్థమవుతుందా? నేనైతే పక్కోరికి ఎవరైనా ఆశీర్వాదం వచ్చినా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. థ్యాంక్ యూ ప్రభు ఆ బిడ్డకు మ్యారేజ్ చేసినందుకు, థ్యాంక్ యూ ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచినందుకు. సో అర్థమవుతుందా? దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ కష్టం ఉందా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ కష్టాన్ని బట్టి. నష్టం ఉందా, నష్టాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రార్థనకు జవాబు రావట్లేదా, జవాబు రాలేదాన్ని బట్టి స్తుతించు. అనారోగ్య సమస్యలను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అందుకే దేవుడికి ఎల్లప్పుడు కూడా నువ్వేం చేయాలి? థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి. లేదు కంప్లైంట్. నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు అయినా కంప్లైంట్, మంచి పిల్లల్ని ఇచ్చాడు అయినా కంప్లైంట్, మంచి భార్యను భర్తనిచ్చాడు అయినా కంప్లైంట్, మంచి శరీరాన్ని ఇచ్చాడు, శరీర అవయవాలను ఇచ్చాడు అయినా కంప్లైంట్. సో ఆ కంప్లైంట్ వల్ల నీ లోపల ఏమొస్తుందంటే అసంతృప్తి వస్తుంది. ఆ దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతావు, దేవుడి యొక్క ప్రత్యక్షతను పొందుకోలేవు, దేవుడి యొక్క శాంతిని పొందుకోలేవు, దేవుడి యొక్క సమాధానాన్ని పొందుకోలేవు. అందుకే క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సో అందుకే గివ్ ద థ్యాంక్స్ గివింగ్, స్టార్ట్ గివింగ్ ద థ్యాంక్స్ గివింగ్. ఎందుకంటే నీకోసం అన్ని చేసేసాడు, అన్ని ఇచ్చేసాడు ఆల్రెడీ. నువ్వు 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 ప్రార్థనకు జవాబు పొందుకున్నావని థ్యాంక్స్ చెప్పేసాయి. నీకు ఆల్రెడీ గర్భఫలం వచ్చిందని థ్యాంక్స్ చెప్పేసాయి. నీకు స్వస్థత పొందుకున్నావని థ్యాంక్స్ చెప్పేసాయి. సో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సో దేవుడు 100లో 99 మేలు చేశాడు అనుకో, ఆ 99 మేలు మర్చిపోతారే, ఆ ఒక్క చేయని మేలు నుంచి బాధపడతారే.
పొద్దున కొంతమందికి సాక్ష్యం వస్తది, సాయంత్రం వరకు మళ్ళా డీలా పడిపోతారే. ఆ సాక్ష్యాన్ని సెలబ్రేట్ చేసుకోరే. ఆ సాక్ష్యాన్ని బట్టి చిన్నదైనా కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక ప్రార్థించారు, చిన్న తలనొప్పి పైన దేవుణ్ణి 100 సార్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే ఆ తలనొప్పి పోని వాళ్ళు కూడా 1,00,000 మంది ఉన్నారు. నువ్వు ప్రార్థించావు, ఒక గ్లాసెడు మంచినీళ్ళు వచ్చాయి, ఆ గ్లాసెడు మంచినీళ్ళని బట్టి కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించు, 1,00,000 సార్లు స్తుతించు. ఎందుకంటే ఆ గ్లాసుడు మంచినీళ్ళు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా అండి? సో బీ హ్యాపీ ఆల్వేస్, బీ రిజాయిస్ వాట్ యు హ్యావ్. నీకు కావాల్సిందని అడుగు, అడిగి పొందుకో, తప్పు లేదు. ఆయన మన తండ్రి, మనకు హక్కు ఉంది. ఆయనను అడిగి తీసుకోవడం మన హక్కు, మన స్వాస్థత. మనం ఆయనను కాక ఇంకెవరిని అడుగుతాము? ఆయనను కాక ఇంకెవరిని మనము ఫోర్స్ చేస్తాము? నేనైతే అలా అనుకుంటా, అయ్యా నువ్వే నాకు కావాల్సింది, నువ్వు కాక నాకు ఎవరున్నారు ఈ లోకంలో? నువ్వే నా దేవుడవు, నువ్వే నా రక్షకుడవు, నువ్వే కదా నా కోసం ప్రాణం పెట్టావు, నువ్వే కదా నన్ను పిలుచుకున్నది, నువ్వే కదా నన్ను ఎన్నుకున్నది. నువ్వు కాక నాకెవరు చేస్తారు? అర్థమవుతుందా అండి? సో ఆయన కాక ఎవరు చేస్తారు? అందుకే ఆయన మీద డిశ్చార్జ్, కంప్లైంట్ చేయొద్దు ఎప్పుడు కూడా. నీకు సబ్జెక్టు ఫెయిల్ అయ్యావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నార్మల్ రిపోర్ట్ రాలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. బాధగా ఉంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అర్థమవుతుందా? సో అప్పుడు నీ ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది. సో దేవుడు నీ కోసం అన్ని చేశాడండి. అన్నిటికంటే గొప్ప త్యాగము ప్రాణత్యాగము. ప్రాణత్యాగాన్ని చేసి మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ఆల్రెడీ పరలోకంలో మనందరికీ కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. ఆయన ఏ రోజైతే శిల్వలో మరణించాడో ఆ రోజే మనందరి సీటు పరలోకంలో కన్ఫర్మేషన్ అయింది. దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే. సో ఒక 1,00,00,000,000 ఆస్తి ఉంది నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్. సో నేను పరలోకానికి వెళ్ళగలుగుతానా ఆ ఆస్తి పట్టుకొని? వెళ్ళలేవు. ఉచితంగా ఇచ్చేశాడు. సల్వేషన్, నువ్వు నన్ను ఒప్పుకో, నువ్వు నా రక్తంతో కడగబడు, నన్ను హృదయపూర్వకంగా యేసయ్య నువ్వే నా దేవుడవను చాలు, నువ్వే నా తండ్రివని చాలు, నిన్ను నా రాజ్యంలో నివసించేలాగా ఇస్తాను. ఉచిత కృపను అనుగ్రహించాడు. ఉచిత కృప, ఉచిత కృప. ఉచితంగా మన అందరం పరలోకానికి వెళ్తున్నాము. ఈ పేడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఈ పేడ్ ఆల్ ద బిల్స్. మనం చేసిన తప్పులు, పొరపాట్లు, దోషాలు, అన్ని బిల్స్ అన్ని పే చేసేసాడు. మనం చేయాల్సిన, మనం అంటాం కదా, మన పిల్లల కరెంట్ బిల్లు మనం పే చేసాం, వాళ్ళ ఫోన్ బిల్లులు మనం, వాళ్ళ స్కూల్ ఫీజులు మనం పే చేసాం కదా. అందుకే మన బిల్లులన్నీ ఆయన పే చేసేసాడు. అర్థమవుతుందా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. గివ్ థ్యాంక్స్ టు గాడ్, గివ్ గ్లోరీ టు గాడ్, గివ్ హానర్ టు గాడ్, గివ్ హానర్ టు గాడ్ ఆల్ ద టైమ్. హానర్ చేయండి, బ్లెస్ చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సో అంతేగాని కంప్లైంట్ చేయొద్దు. అందుకే నేను ఏమై ఉన్నానో అది కేవలము క్రీస్తు వల్లనే. నీకు ఎన్నో మంచి ఈవులు కలిగాయి క్రీస్తు వల్లనే, ఎన్నో మంచి మేలులు జరిగాయి క్రీస్తు వల్లనే, ఎన్నో అద్భుతాలు జరిగాయి క్రీస్తు వల్లనే, ఎన్నో స్వస్థతలు జవాబులు జరిగాయి క్రీస్తు వల్లనే. ఇంకా భవిష్యత్తులో కూడా నీకు ఎన్నో జరుగుతాయి, జరగబోతాయి, జరుగుతాయి. ఆశీర్వదించబడతావు, అవి కూడా క్రీస్తు వల్లనే. అర్థమవుతుందా? నీ మైండ్ లో నుంచి నువ్వు అన్న వర్డ్ తీసేసేయి, మొత్తం నింపేసుకో, నీ మైండ్ లో దేవుణ్ణి నింపేసుకో. సో అర్థమవుతుందా? వి ఆల్ ఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, వి ఆర్ ద చైల్డ్ ఆఫ్ ది గాడ్. మనందరం దేవుడి యొక్క, దేవుడు కొందరినే నా పిల్లలు అన్నాడా? అందరినీ నా పిల్లలు అన్నాడా? అందరినీ నా ఆయన పిల్లలు అన్నాడు. అందరినీ కూడా నా శిష్యులే అన్నాడు ఆయనే. అర్థమవుతుందా అండి? వి ఆల్ ఆర్ సర్వెంట్ ఆఫ్ ది గాడ్. మోకరించి ఆయనను ఆరాధించు, మోకరించి ఆయనను స్తుతించు. అర్థమవుతుందా? నీకు ప్రశ్నలకు జవాబులు రాలేదని, ప్రార్థనకు జవాబు రాలేదని డిస్సాటిస్ఫాక్షన్ తెలుపకు. వచ్చిన వాటిని బట్టి నువ్వు స్తుతించు. దేవుడు మీ అందరి ఆశీర్వాదము రెట్టింపు చేయను గాక. ఆమేన్. నజరుడనేసయ్య, ఈ ఉదయకాల సమయంన మరొకసారి మాతో మాట్లాడి మంచి వాక్యాన్ని, మంచి ఆత్మీయ ఆహారాన్ని, మంచి రుచికరమైన భోజనాన్ని మాకందరికి అందించావు నాయన. అయ్యా మా అందరి లోపాలను సరి చేస్తున్నందుకు, మా అందరి బలహీనతలను వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరినీ సరి చేస్తున్నందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.